మేడం ఈ మధ్య కాలంలో కొంతమంది హెయిర్ లాస్కు బాగా బాధపడుతున్నారు. అది ఏంటంటే కొంతమంది స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళ వర్క్ అనేది ఎక్కువైతుందని చెప్పేసి చాలా రీజన్స్ ఉన్నాయి. వీటిని అవాయిడ్ అంటే కంట్రోల్ చేయాలంటే ఎలా? సో ఒక చిన్న క్వశ్చన్, మీరు హెయిర్కి ఆయిల్ ఎన్నిసార్లు పెడతారు ఒక వీక్లో? నేను వీక్లో 2-3 టైమ్స్ పెడతాను. నిజంగా పెడతారా? నిజంగా ఈ మధ్య 2-3 టైమ్స్ ఈ మధ్య స్టార్ట్ చేసిన. యాక్చువల్గా మనకు చిన్న చంటి బిడ్డ పుడితే ఏ ప్రాక్టీస్ అయితే ఉంటుందో ఎవ్రీడే ఆయిల్ పెట్టి చేస్తారో అలాంటి ప్రాక్టీస్ ఇప్పుడు మనం వర్కింగ్ పీపుల్ అంత ఆయిల్ పెట్టుకొని వెళ్తే కుదరదు. అట్లీస్ట్ వీక్లీ 3 టైమ్స్ అన్న ఆయిల్ పెడితే హెయిర్ రూట్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వదు. మీరు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ దానికి ఒక స్కార్ఫ్ కానీ ఏది కొంతమంది అసలు పెట్టుకోరు, అంటే ఆ వచ్చే బ్రీజ్కి కూడా హెయిర్ ఫాలికల్ ఆ ఫోర్స్కి ఖచ్చితంగా ఊడిపోతుంది, ఆ డస్ట్కి కానీ ఎలా అయినా. బయట ఇంకేదైనా లైక్ పొల్యూటెంట్స్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి అడ్వైజ్ ఏంటి అంటే హెయిర్ని కొద్దిగా ప్రీహీట్ చేయండి, ఒక 2 minutes 3 minutes కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత స్కాల్ప్కి అప్లై చేయండి. ఒక 15 minutes విత్ ద టిప్స్ తోటి మీరు మసాజ్ లాగా చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కొంతవరకు కంట్రోల్ ఉంటుంది. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఏంటి టవల్ తీసుకొని ఒకటే దాన్ని కొట్టేస్తూ ఉంటారు, లేదు అని అంటే హెయిర్ డ్రయర్ తోటి పెడతా ఉంటారు. సో అంత వేడి గాలి వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ హెయిర్ ఫాలికల్ అనేది ఒక డిస్టర్బ్ స్టేజ్లో ఉంది, తొందరగా వచ్చేస్తుంది, లైక్ గుత్తులుగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఒక మంచి హ్యాబిట్ ఉంటుంది, కూరలో ఉప్పు సరిపోకపోయినా దే యూస్ టు స్ప్రింకిల్. ఎట్లా అంటే కూరలో ఉప్పు సరిపోలేదు కదా అని ఎక్స్ట్రా సాల్ట్ వాడతారు. ఎక్స్ట్రా సాల్ట్ వాడే వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ చాలామంది మనకు మంచి వెజిటేబుల్స్ నచ్చవు, లైక్ ఎంతమంది మన ఇంట్లో రెగ్యులర్గా బీట్రూట్ తింటారు, బీట్రూట్ కర్రీ కానీ లైక్ డైరెక్ట్ వెజిటేబుల్ కానీ ఎవరు తినడానికి ఇష్టపడదు. ఇలాంటి చిన్నవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి డోంట్ గో ఫర్ యాడ్స్, ఈ ఆయిల్ మంచిది, ఈ షాంపూ మంచిది, అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఆయిల్ అప్లై చేయండి, ఏదో ఒకటి దాన్ని యూస్ చేయండి, దాని తర్వాత రిజల్ట్ చూడండి. మీకు స్టిల్ అలాగే హెయిర్ ఫాల్ కనుక అనిపిస్తే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు. హెయిర్ ఫాల్ అంటే ఒక్కటే రీజన్తో రాదు, మీరు వెయిట్ గెయిన్ అయినా, లేదంటే హెచ్బి తక్కువ ఉన్నా, థైరాయిడ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఇంకా వేరే అదర్ ఇష్యూస్ ఉన్నా డెఫినెట్గా హెయిర్ ఫాల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కాజ్ అనేది ఎగ్జాక్ట్గా రూల్ అవుట్ చేసుకొని దానికి మెడికేషన్ తీసుకోండి.